200 రోజులు దాటినా ఏం చేశారు రామారావు? ఎస్ఎల్బిసి సొరంగం కూలడానికి కారణాలు మేము రాబట్టాలి. ఎందుకంటే దాన్ని అసలు పూర్తి చేస్తామని చెప్పారు. మీరు వచ్చినప్పుడు ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తామని చెప్పారు. దాన్ని అసలు టచ్ కూడా చేయలే. అంటే మీకు ఇంట్రెస్ట్ లేక దాన్ని టచ్ చేస్తే ఏమవుతుంది, ఏం రాదు, అందుకని టచ్ చేయలే. సరే, ఒక వర్క్ జరుగుతున్నప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయి. అంటే కావాలని ఎవరు కూడా ప్రమాదాలు క్రియేట్ చేయరు. అక్కడ అవి సంభవించినప్పుడు ఓసారి ప్రాణ నష్టం జరగవచ్చు, కొంత ఆస్తి నష్టం జరుగుతుంటుంది. అప్పుడప్పుడు ఎంతసేపటికి కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ఆరు మృతదేహాలు నేటికి వెలికి తీయలేదు. అంటే కాంగ్రెస్ వెలికి తీయొద్దని తీయలేదా? ప్రయత్నం చేసింది, మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూనే ఉంది, దొరకలే. దాన్ని కూడా ఈ రాజకీయం చేస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమైనా కక్ష ఉందా అందులో పనిచేసిన వాళ్ళ మీద? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకో కేటీఆర్. భవిష్యత్తులో నీ నియోజకవర్గంలో కూడా ఓడిపోతున్నావు. ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది. నీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలే మళ్ళీ ఆయనకు ఓటు వేయము అన్నట్టుగా అంటున్నారు. రిపోర్ట్ వచ్చింది. నెక్స్ట్ నువ్వు 100% ఓడిపోతున్నావు. గుర్తుపెట్టుకో. బాధిత కుటుంబాలకు పరిహారం అందించలేదు. నువ్వు పోయి చూసినవా? సరే, బాధిత కుటుంబాల దగ్గరికి పోయి ఎక్కడన్నా ప్రెస్ మీట్ అన్న పెట్టినావా? ఏం లేదు. ఉత్తగా కూసోవాలి, మైక్ పట్టుకోవాలి, దంచాలి, ఒక మాట అనేసేయాలి. 6 ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శిక్ష పడేలా చేస్తాం. చెయ్యి మరి. ఎవరు కావాలని చేయరు. అది గుర్తుపెట్టుకో. ఎందుకు ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలి? ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటుండు? కేటీఆర్ను చెప్పుతో కొట్టాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నారు. అన్నింటినీ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇయ్యలే, మేము ఇస్తుంటే అడ్డుకోవడం సరికాదు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గట్టిగానే మాట్లాడుతున్నాడు. కానీ కాకపోతే ఏంటంటే ఆ వాయిస్లా ఒక బేస్ లేదు, ఒక కరెక్ట్గా. ఎట్లా అంటే ఆయన చెప్తే కూడా జనాలు ఏమనుకుంటారంటే సరే ఏదో విమర్శించాలని విమర్శించిండు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిజాలు మాట్లాడతారు. కానీ ఆ చెప్పే విధానంలో కొంచెం తేడా ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రజలు దాన్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు.